రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ తెలిపారు. కలువాయి మండల వ్యవసాయ శాఖ సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు గతంలో బయట అధిక వడ్డీకి తెచ్చి వ్యవసాయం చేసేవాళ్ళని, ఇప్పుడు వ్యవసాయ శాఖ సొసైటీ ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందచేసి వారికి భరోసా ఇస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ గొంగోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ యూరియా కోసం ఇబ్బందులు వచ్చాయని వాటిని పరిష్కరించుకుంటూ రైతులకు యూరియా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎన్డీసీసీ చైర్మన్ ధనుంజయ రెడ్డి మాట్లాడారు. వచ్చే రోజుల్లో రైతులు నూతన వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాలువాయి అనంతసాగరం ఆత్మకూరు రైతులకు ఐఏబీ మీటింగ్ తో సంబంధం లేకుండా నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం హైస్కూల్ ప్లస్ విద్యార్థులు గత బదిలీలో వెళ్లిన అధ్యాపకులు స్థానంలో కొత్తగా ఎవరిని నియమించకపోవడంతో చదువుకోవడం చాలా కష్టంగా ఉందని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, వెంకటగిరి జనసేన నాయకులు తోట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి విషయంలో అందుబాటులో ఉంటూ వెళ్ళిన వెంటనే సమస్య చెప్పిన వెంటనే ఒక్క నిమిషంలోనే స్పందించి ఎంతో విశ్వాసంతో మన కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు అందించి ఘన విజయం కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకి వివరిస్తూ మనం ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగినా కూడా సరే 20 పంచాయతీలు 12 ఆయనంటే మాకు ప్రతి విషయంలో కూడా మాకు ఐడియాలు కలిసి ఉండాలి. అందువల్ల ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏం చేస్తుందంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకి యూరియా సప్లై చేస్తారు. కానీ మనం ఆ క్యాలిక్యులేషన్ నుంచి 3-4 వీళ్ళు ఎక్కువగా యూరియా ఎక్కువగా వాడుతున్నాము. దానివల్ల కూడా మనకి షార్టేజ్ యూరియా వస్తుందని మీకు తెలియజేస్తున్నాము. కానీ రైతులకు ఏది కావాలని ఇవ్వాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ ఉందా, మార్కెట్ ఉంది. కాబట్టి వచ్చే రోజులైనా కూడా వ్యవసాయ శాఖ వాటి మీద దృష్టి పెట్టి ఈ ప్రాథమిక సహకార సంఘానికి యూరియా నుంచి ఈ ప్రాంత రైతుల్ని కాపాడాలని నిజంగా కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మార్కెట్ కూడా ఉంది. మన గంగోడి నాగేశ్వరరావు గారు కూడా ఆ మార్కెట్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్ మేనేజర్తో మాట్లాడాలని తెలియజేస్తున్నాము. ఇకపోతే ఆ వ్యవసాయం వచ్చే డబ్బుల్ని ఆ వడ్డీలు కట్టాలని సరిపోయారు. అందుకని ఎప్పుడు గత ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు చేయాల. అందుకని ఈరోజు మన ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా రైతుల్ని మనం బాగా అభివృద్ధి చేయాలి, రైతుకి లాభసాటిగా ఉండాలనే కాన్సెప్ట్తో మరి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్ నాయుడు రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఎవరికైతే లోన్లు కావాలో వాళ్ళందరికీ కూడా తీసిచ్చి మళ్ళా పంటలు వచ్చిన తర్వాత ఆ రికవరీ చేయించే ఏర్పాటు కూడా చేయాలి. ఎందుకంటే గతంలో తీసుకున్నవాడు సరిగా కట్టేవాడు కాదు. అందుకని ఏ బ్యాంకు కూడా ముందుకు వచ్చి రైతులకు లోన్ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా తీసి లోన్ తీసుకొని మనం కట్టా ఉంటే ఏ బ్యాంక్ కూడా ఇస్తుంది. మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే రైతు సోదరులకి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉండాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రిలో ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా బ్యాంకులో తీసుకోండి. పంట వచ్చి అమ్మిన తర్వాత ఆ లోన్ కూడా కరెక్ట్గా కట్టుకుంటే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా వచ్చినటువంటి రైతు సోదరులకి పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.